అందరికీ నమస్కారం. భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం. ఈ మధ్య గోవింద సేవ అనే ఒక యూట్యూబ్లో సత్యభామ గారు చాలా వివాదాస్పదమైన వీడియోలు చేస్తూ ఆవిడ చాలామందిని వివాదాస్పదం చేద్దాము అని అనుకుంటున్నారు, కానీ ఆవిడ చాలా వివాదాస్పదంగా మారుతున్నారు. ఈ విషయం చూస్తున్న జనాలందరికీ తెలుస్తున్నదే. అయితే ఆవిడ ఈ మధ్య ఒక కొత్త వీడియోతో వచ్చారు. దానికి నేనెందుకు అసలు కౌంటర్ ఇస్తున్నాను, ఇన్నాళ్ళు ఆవిడ తాలూకు వీడియోలకి ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు అనే విషయాల గురించి క్లియర్గా నేను ఈ వీడియో చూపిస్తూ కూడా మీకు నేను చెప్తాను. గోవిందయ్య నమః. అందరికీ జై శ్రీరామ్. షిరిడి సాయిబాబాకు సంబంధించిన ఒక విశ్లేషణాత్మకమైన వీడియో ఇది. ఈ వీడియో ఇప్పుడు అర్థమైంది కదా, ఇన్నాళ్ళు నేను ఎందుకు రాకపోవడానికి, ఇప్పుడు ఎందుకు రావడానికి. ఇన్నాళ్ళు జరిగిన విషయం ఏంటి అంటే, ఇటుపక్క శంకరాచార్య పీఠాల వారికి, ఇటుపక్క చినజీయర్ స్వామి, అలానే వైష్ణవులకి మొత్తంగా ఒక గొడవ అనేది చాలా ఎక్కువగా వచ్చిందని మనందరికీ తెలుసు. అందులో నేను దొరకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఈ మధ్యన ఒక కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశానని మీ అందరికీ తెలుసు. దాని పేరు హైందవి స్వరాజ్. ఇలాంటి గొడవలు వచ్చేటప్పుడు హైందవి స్వరాజ్ తాలూకు స్టాండ్ ఏంటి అంటే, ఎవరైనా మన హిందువులలో రెండు వర్గాల వారు, అంటే రెండు సాంప్రదాయాల వారు కొట్టుకున్నారనుకోండి, మేము అందులోకి దూరము, అసలు మేము అస్సలు స్పందించము. కారణం ఏంటి అంటే, మేము ఎవరి గురించి పోరాడుతున్నాం, జనాల గురించి పోరాడుతున్నాం. ఆ జనాలకున్న ప్రస్తుత సమస్యలు ఏంటి, ఈ క్రైస్తవం, ఇస్లాం, లేదా దేశద్రోహులు, లేకపోతే కమ్యూనిస్టులు, ఇలాంటి బహిరంగంగా లేకపోతే మనలోనే ఉంటూ హిందుత్వానికి దెబ్బ కొడుతున్న వాళ్ళ మీద మా పోరాటం. కానీ మన హిందువుల్లోనే ఉంటూ ఏదో టైంపాస్ కాక ఒక ఇద్దరు కొట్టుకున్నారనుకోండి, అందులో మనం దూరాల్సిన పని అసలే లేదు. అలాంటి వాటి వలన సామాన్య జనాలకి వచ్చే లాభం కానీ నష్టం కానీ అసలే లేదు. మరి అలాంటప్పుడు మేము దూరి ఏం చేయాలి, ఎవరి వైపు మాట్లాడాలి, మాట్లాడడం వల్ల ఉపయోగం ఏముంది? సరే, ఒకరు తప్పు చేశారు అనుకుందాం, రెండో వాళ్ళు దాన్ని ఖండించారని అనుకుందాం, తప్పు ఎవరిదైనా కానివ్వండి. కానీ రేపొద్దున్న వాళ్ళు కలిశారనుకోండి, వాళ్ళు కెమెరాకి బాగానే ఫోజులు ఇచ్చుకుంటారు, బాగానే మాట్లాడతారు. కానీ దాన్ని ఖండిస్తూనో లేకపోతే సమర్థిస్తూనో మాట్లాడడం వల్ల వాళ్ళ వైపు ఎవరైతే సమర్థిస్తూనో ఖండిస్తూనో మాట్లాడతారు కదా, వాళ్ళకి మేము శత్రువులు అవ్వాల్సి వస్తుంది. బహుశా మేము ఎప్పటికీ కూడా ఇంకా కలిసే ఛాన్స్ కూడా లేదు. అది హిందుత్వాన్ని సమర్థిస్తూ లేదా హిందూ ధర్మం కోసం కలిసి పోరాడుతున్న వాళ్ళకి మైనస్సే కదా. గొడవలాడుకున్న వాళ్ళు కలిసిపోవడం ఏంటి, ఆ గొడవకి సమర్థనగా లేదా ఖండించే విధంగా ఫైట్ చేసుకున్న హిందూ ధర్మరక్షకులందరూ విడిపోవడం ఏంటి? అసలు ఇది లాజిక్కేనా? సో మనం అసలు ఎందుకు ఖండించాలి లేదా ఎందుకు సమర్థించాలి? దానివల్ల హైందవానికి వచ్చే నష్టం కానీ లాభం కానీ ఏంటి? ఈరోజు మీరు చూడండి, జనరల్గా వైష్ణవులు వాళ్ళకు నలుగురు ఉంటారు, లేదా శైవులు లేదా స్మార్తులు వాళ్ళకు నలుగురు ఉంటారు. అంటే ఓవరాల్గా హిందూ జనాలని తీసుకుంటే మిగతా వాళ్ళంతా సామాన్య జనాలే. వాళ్ళకి ఆది శంకరాచార్యులు ఎవరు, లేకపోతే రామానుజాచార్యులు ఎవరు, మధ్వాచార్యులు ఎవరు? జనరల్గా ఆది శంకరాచార్యులు అంటే కొంత తెలుసుంటుంది, ఎందుకంటే నార్త్లో చాలా ఫేమస్ కనుక. మిగతా వాళ్ళు పేర్లు వింటే వినుండొచ్చు, లేకపోతే అది కూడా ఉండి ఉండకపోవచ్చు. వాళ్ళు ఏం చేశారు అనగానే సామాన్య హిందువులకి ఏమీ తెలియదు. మరి అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి వాళ్ళు కొట్టుకుంటే దానికి సామాన్య జనాలకి ఒరిగేదేంటి? అరే ఎందుకు వీళ్ళు కొట్టుకుంటున్నారు అన్నట్టు కదా ఉంటుంది. సో ఈ గురువులు ఎవరైతే కొట్టుకుంటారో దాంట్లో మేము సమదూరం పాటిస్తాము లేదా తటస్థంగా ఉంటాము. అసలు వాటి వైపు మేము పోము. మా తాలూకు టార్గెట్ అంతా కూడా హిందూ ధర్మరక్షణ. హిందూ ధర్మరక్షణకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో లేదా దాడులు చేస్తారో వాళ్ళని ఎదుర్కోవడమే మా పని తప్ప ఇలాంటి ఉబుసుపోక ఏవో కొట్టుకోవడాలు కానీ కాలక్షేపానికి కొట్టుకునే వాటిల్లో మేమైతే మాత్రం దూరం. ఇది చాలా క్లారిటీగా చెప్పాను. మరి ఇప్పుడు ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, ఈ సత్యభామ గారు సాయిబాబా మీద ఎవరైతే వీడియోలు చేస్తున్నారో ఆ యూట్యూబర్స్ గురించి మాట్లాడుతూ ఆవిడొక వీడియో పెట్టింది. సో సాయిబాబా మీద మాట్లాడే వాళ్ళలో నేను కూడా ప్రముఖంగా ఉన్నాను కనుక దీనిని ఖండించడం నా బాధ్యత కనుక, ఎందుకంటే ఆవిడ కొన్ని తప్పులు మాట్లాడింది కనుక, లేదా మాట్లాడింది అనేది నా అభిప్రాయం కనుక నేను దాన్ని ఖండించాలి కనుక నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో యూట్యూబర్స్ ఎక్కువగా వీడియోస్ చేస్తున్నారు ఖండిస్తూ. కారణాలు ఏంటంటేనట, ఈ షిరిడి సాయిబాబా అనే వ్యక్తి వలన హిందుత్వం దెబ్బతింటుందట. ఈ షిరిడి సాయిబాబా వలన హిందువులు కల్తీ హిందువులు అయిపోతారట. ఈ షిరిడి సాయిబాబా వలన దేశం చీలిపోతుందట. హిందువులు
మహమ్మదీయులుగా మారిపోతారట. హిందువులు సెక్యులర్ అయిపోతారట. హిందువుల శాస్త్రాలకి వేదాలకి పురాణాలకి వీటికి దూరం అయిపోతారట. అసలైన దేవీ దేవతల గురించి ఏమైతే మనకి పురాణాల్లో శాస్త్రాల్లో ఉన్నాయో వాటికి హిందువులు దూరం అయిపోయి ఈ కల్తీ బాబాలని దేవుళ్ళుగా ఊహించుకొని ఆ విధంగా హిందువులు పాడైపోతారట, నాశనం అయిపోతారట. దేశ ఐక్యతకి అలాగే హిందుత్వానికి కూడా మాయని మత్స ఈ షిరిడి సాయిబాబా అట. కాబట్టి ఎలా అయినా ఈ షిరిడి సాయిబాబా అనే ఒక భూతాన్ని హిందుత్వంలో లేకుండా నెట్టిపడేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ హిందుత్వవాదులు అని చెప్పుకునే కొందరు యూట్యూబర్స్ ఈ మధ్య కాలంలో వీడియోస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ షిరిడి సాయిబాబాకు సంబంధించి ఇలాంటి వీడియోసే నేను గతంలో చేశాను, చాలా ఎక్కువగానే చేశాను. మరి ఎందుకు మానేసింది ఆవిడ ఏదో కారణం చెప్తా చూద్దాం. చాలామంది చూసే ఉంటారు, చాలామంది గుర్తుండే ఉంటుంది. షిరిడి సాయిబాబాకు సంబంధించి ఖండిస్తూ వ్యతిరేకిస్తూ నేను కూడా గోవింద సేవ ఛానల్ ఆరంభం చేసినప్పుడు చాలా వీడియోస్ చేయడం జరిగింది. గత 1 సంవత్సర కాలంగా అనుకుంటాను నేను ఈ షిరిడి సాయిబాబాకు సంబంధించి వీడియోస్ ఏమీ చేయడం లేదు. కానీ ఈవిడ మీద మొన్న స్వరూర్ నగర్లో కూడా అలానే సిడి ఎవరైతే సంస్థానం వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా 2 కేసులు పెట్టారు. మా మీద ఎలా అయితే 2 కేసులు బుక్ అయ్యాయో ఈవిడ మీద కూడా అలానే 2 కేసులు బుక్ అయ్యాయి. బహుశా అందుకోసం ఈవిడ వెనకలాగుతుందేమో మరి నాకైతే తెలియదు. చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక డిస్క్లైమర్ ఏంటంటే షిరిడి సాయిబాబా నాకు గురువు కాదు, నాకు దేవుడు కూడా కాదు. ఒక ఛానల్ ఆరంభంలో వీడియోస్ చేశాను, 1 ఇయర్ నుండి చేయడం లేదు. దీనికి సంబంధించి అసలు నా కోణం ఏంటి, నా వ్యూస్ ఏంటి, ఎందుకని నేను వీడియోస్ చేయకుండా మౌనంగా ఉండిపోయాను, అసలు ఏం జరుగుతుంది, ఈ షిరిడి సాయి భక్తుల విషయంలో కూడా కొంత సందిగ్ధత, ఇలాంటి ఒక వాతావరణం ఎందుకు జనరేట్ అయింది, ఇది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా కూడా ఒక దేవుడినో ఒక రూపానో పూజించుకునే వాళ్ళకి ఈ దేవుడు కాదు దెయ్యము అంటే బాధ అనిపిస్తుంది. నేను కృష్ణుడిని ఆరాధిస్తున్నాను అనుకోండి, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎవరో వచ్చేసి కృష్ణుడు దేవుడు కాదు అని తేల్చి చెప్పేస్తే అది వదలడం నాకు కష్టము, అసలు ముందు అది జీర్ణించుకోవడం నాకు కష్టం, ఒక డైలమాల పడిపోతా. ఇప్పుడు సాయి భక్తుల పరిస్థితి అలాగే ఉంది. ఈవిడ తప్పు చెప్తుంది. సాయిబాబా అసలు దేవుడు కాదు అని ఎవరెవరు ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు, లేదా ఎవరిని ఉద్దేశించి ఈవిడ అంటుందో నాకు తెలియదు. కానీ మేమైతే ఎప్పుడు కూడా సాయిబాబా దేవుడు కాదు అన్న మాట మేము అనలేదు. ఎవరికి దేవుడు కాదు, సాయిబాబా భక్తులకి దేవుడు కాదు అని అయితే మాత్రం మేము ఎప్పుడూ అనలేదు. సో సాయిబాబా భక్తులు డైలమాలో పడాల్సిన అవసరమే లేదు. మేము ముందు నుంచి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. ఏమని, సాయిబాబా అనే వ్యక్తి హిందువులకి దేవుడు కాదు. సో సాయిబాబా భక్తులు ఆల్రెడీ సాయిబాబాను పూజిస్తున్నప్పుడు పూజించుకోండి అని ప్రతి వీడియోలో కూడా మేము చెప్తూనే ఉన్నాం. ప్రతి వీడియోలో కూడా మీరు పూజించుకోండి, కానీ మా హిందూ దేవుళ్ళని తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టద్దు, లేదా ఆ గుడిలో అవమానించేటట్టు మా దేవుని విగ్రహాలు ఆ చుట్టుపక్కల ఉంచొద్దు. మీరు మీకు నచ్చిన పద్ధతిలో మీరు పూజించుకోండి, మీ యొక్క సాయిబాబాని వేరే మందిరాలు పెట్టి పూజించుకోండి అని చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇప్పుడు సాయిబాబా భక్తులకి ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం? అయితే గీత హిందువులకి రావాలి, మా దేవుళ్ళని అక్కడ కాళ్ళ దగ్గర పెడుతున్నందుకు, లేదు అంటే మా దేవుళ్ళతో వాళ్ళ పేర్లు పెట్టుకున్నందుకు, లేదా సాయిబాబా అనే ఒక ముస్లిం వ్యక్తిని మా దేవుళ్ళతో పోల్చుతున్నందుకు. ఇప్పుడు ముస్లింల తాలూకు ఎవరైనా దేవుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి మన హిందూ దేవుళ్ళతో పోలిస్తే మరి ముస్లింలకు కోపం రాదా అండి, లేదా క్రైస్తవులకు కోపం రాదా? మరి అలాంటప్పుడు హిందువులకి ఎందుకు రాదు కోపం? ఒక ముస్లిం మనిషిని తీసుకొచ్చి మన దేవుళ్ళతో పోలిస్తుంటే మన కోపం రాదా? దాన్ని మాత్రమే మనం అబ్జెక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క భారతదేశంలో ఎవరైనా కూడా రాజ్యాంగం ప్రకారం ఎవరినైనా పూజించవచ్చు, ఆ హక్కు అనేది అందరికీ కల్పించబడింది. కానీ మా సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసలు మేము తీసుకోము, మా మనోభావాలను లెక్క చేయమని చెప్పి మా దేవుళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ తాలూకు కాళ్ళ దగ్గర పెట్టడం కానీ, లేకపోతే మా దేవుళ్ళతో పోల్చడం కానీ, లేదా మా దేవుళ్ళ కన్నా ఎక్కువ అన్నట్టు కానీ మాట్లాడితే మరి మా మనోభావాలు దెబ్బతినవా? దీంట్లో సాయిబాబా భక్తుల తాలూకు మనోభావాలు ఎక్కడ దెబ్బతింటున్నాయి? మేమేమన్నాం సాయిబాబాకి పూజించుకోండి అనే కదా చెప్తున్నాం. మరి ఈవిడెందుకు చెప్తుంది కృష్ణుడిని పూజించొద్దని? హిందువులు ఎవరు చెప్తారండి? కృష్ణుడిని పూజించొద్దని క్రైస్తవులు చెప్తారు, లేదు అంటే ముస్లింలు చెప్తారు. మేమెందుకు చెప్తాం? సో మీకు ఇప్పుడు ఈవిడ అంటున్నట్టు ఈవిడికి అంత నొప్పి ఎందుకు వస్తుంది? హిందూ అనేవాడు ఎవడు చెప్పడు కదా. ఎందుకు అంటే కృష్ణుడు అనే ఆయన వీళ్ళు వైష్ణవం మొదలు పెట్టక ముందు నుంచి కూడా కృష్ణుడు అనేవాడు అందరికీ దేవుడే. వైష్ణవం వచ్చి ఏమి చెప్పలే కృష్ణుడు దేవుడని, లేదా విష్ణువు దేవుడని. వేదాలు ఉన్న దగ్గర నుంచి విష్ణువు కానీ శివుడు కానీ దేవుళ్ళే అందరికీ. ఏవో కొన్ని గ్రూపుల కింద మొదలయ్యి వీళ్ళొక గ్రూపు వాళ్ళ గ్రూప్ కింద తయారయ్యి వాళ్ళు మా దేవుళ్ళని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప వీళ్ళందరూ అందరికీ దేవుళ్ళే.
మరి శాస్త్ర ప్రమాణం ఉన్న ఆ దేవుళ్ళని మనం దేవుళ్ళు కాదని ఎందుకంటాం? సాయిబాబాకి శాస్త్ర ప్రమాణం లేదు కనుక ఆ మాట అంటున్నాం కానీ. సో ఈవిడ ఆ కృష్ణుడు అనే ఎగ్జాంపుల్ తీసుకురావడం పరమ చెత్తగా ఉంది. ముందుకెళ్దాం. ఈ సాయిబాబా విషయంలో 2 వర్గాలు పనిచేస్తున్నాయి. ఒకటి ప్రవచనకారులు, పండితులు, స్వామీజీలు, బాబాజీలు అని చెప్పుకునే ఆధ్యాత్మిక వర్గం. 2 హిందుత్వ ఐక్యత లేదంటే హిందుత్వ పరిరక్షణ, హిందుత్వ పోరాటం అనే పేరుతోటి కొందరు యూట్యూబ్ ఛానల్స్ లేదా ఫేస్బుక్ పోస్టులు, ఇన్స్టాగ్రామ్లు క్రియేట్ చేసుకొని వీళ్ళ గోల. ఇది 2వ వర్గం, అంటే మా బోటి వాళ్ళ గోల. వాళ్ళలో నేను కూడా ఉన్నాను కాబట్టి నన్ను కలుపుకుంటున్నా. మేమేం గొడవ చేస్తామంటే ఈ సాయిబాబా ఒక తురక, ఒక ఫకీరు, ఒక ముస్లిము, ఇతడి వలన హిందుత్వం నాశనం అయిపోతుంది కాబట్టి పూజించడానికి వీల్లేదు, సాయి గుళ్ళు పగలగొట్టేయాలి, అసలు ఎవ్వరు హిందువులు సాయిబాబాకు పూజ చేయకూడదు అని మా వర్గం గొడవ. పండిత వర్గం గొడవ ఏమో సాయిబాబా దేవుడు, దేవాది దేవుడు. ఇది పండిత వర్గం ఎప్పటి నుంచో చేస్తున్న ప్రచారం. ఇప్పుడు సాయిబాబా భక్తుల పరిస్థితి ఏంటంటే వీళ్ళు డైలమాలో పడ్డారు. ఫలానా పెద్ద అయినా అంత గొప్పగా చెప్పాడు, వీళ్ళేమో త్వరకాని ఇంకోటని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ సిచ్యువేషన్ వేలాది మంది, లక్షలాది మంది సాయి భక్తులు, అంటే హిందువులుగానే పరిగణించబడుతున్నారు. హిందుత్వంలో ఒక అంతర్భాగమైన వేలాది మంది, లక్షలాది మంది సాయి భక్తులు. వీళ్ళు సాయిబాబాతో పాటు ఇతర హిందూ దేవతను కూడా కొలుస్తారు. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు డైలమాలో ఉంది. హిందుత్వవాదులేమో సాయిబాబా ఉండటానికి వీల్లేదు, సాయిబాబా వలన హిందుత్వానికి, దేశానికి, ధర్మానికి, సనాతనానికి ప్రమాదము అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సరే, ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఎందుకు సంవత్సరం నుండి వీడియోస్ ఆపేశానంటే సాయిబాబా మీద, హిందుత్వానికి సాయిబాబా వలన ప్రమాదం ఉంటే, హిందుత్వానికి, దేశానికి, ధర్మానికి, సనాతనానికి కూడా సాయిబాబా వలన ప్రమాదం ఉండి హిందువులు నాశనం అయిపోయే పని అయితే, భ్రష్లు అయిపోయే పని అయితే, ఆ బాధ్యత ఎంతో కొంత 60 ఏళ్ళు వచ్చిన ప్రవచనకారులు, స్వామీజీలు, బాబాజీలు కదా తీసుకోవాలి. అవునా కాదా? వాళ్ళు మౌనం వహించి ఊరుకుంటున్నారంటే హిందుత్వం ఏమైపోయినా పర్లేదు, దేశం నాశనం అయిపోయినా పర్లేదు అని స్వార్థపరుల వాళ్ళు కాదే. వాళ్ళు కూడా మంత్రవేత్తలు, ద్రష్టలు, పురాణాలు, వేదాలు మొత్తం అన్నీ కూడా చదివి అవపోసన పట్టిన వాళ్ళు. సరస్వతి నాలుక మీద ఆడుతూ ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు. ఇక్కడ సింపుల్ రీజన్ అండి. ఇప్పుడు ఇవి చెప్తున్నట్టు వాళ్ళకి హిందుత్వం మీద బాధ్యత ఉందా లేదా, లేకపోతే మిగతా వాళ్ళ తాలూకు పాండిత్యం మీద ఎవరికి ఎలాంటి అనుమానాలు కూడా లేవు. అక్కడ పాండిత్యం వాళ్ళకి ఉందా లేదా అనే దాని గురించి చర్చ కాదు. వాళ్ళకి హిందుత్వం మీద బాధ్యత ఉందా లేదా అనేది కూడా ఒక విధంగా ఇక్కడ టాపిక్ వస్తుంది. బట్ ఏదైనా కూడా, ఏది ఎలా ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా శాస్త్ర ప్రమాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ గురువులైనా లేదా మేమైనా ఎవరైనా మనం ఒకటి మాట్లాడామనుకోండి, దానికి శాస్త్ర ప్రమాణం ఏంటి అని అడుగుతాం చాలా క్లియర్గా. ఈరోజు ఎవరైతే సాయిబాబాని మోస్తున్న ఆ గురువులందరూ కూడా ఫలానా మా యొక్క ఈ యొక్క గ్రంథంలో లేదా వేదాలు ఇప్పుడు చెప్తుంది కదా, వాళ్ళంతా కూడా ఔసోపాన్ని పట్టేశారని. మరి ఔసోపాన్ని పట్టేసిన ఉపనిషత్తులు, పురాణాలు, లేకపోతే మన వేదాలు తీసేసుకుందాం. దాంట్లో సాయిబాబా గురించి ఎక్కడ మెన్షన్ చేసింది? మెన్షన్ చేయని విషయాన్ని మీరు తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇందులో మీ లాభేచ్ఛ ఏంటి అని చాలా క్లియర్గానే అడుగుతున్నాం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు మనకి. శాస్త్ర ప్రమాణం లేకుండా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? సత్యం అనేది అందరికీ ఒకటే, ఒకరికొకలాగా కాదు. సో వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి. యూట్యూబర్లో ఎందుకు గొడవ చేస్తున్నారు? యూట్యూబర్లకి గొడవ చేయవచ్చు. ఈ సాయిబాబా వలన హిందుత్వానికి ప్రమాదం ఉంది అనిపిస్తే యూట్యూబర్స్, హిందుత్వ పరిరక్షణ పేరుతో ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారో నాతో సహా, మేము ముందుగా చేయాల్సిన పని ఏమిటి, మేమేం చేస్తున్నాము ఆలోచించండి ఒకసారి. మాబోటి యూట్యూబర్స్ సాయిబాబా వలన ధర్మానికి ప్రమాదం ఉంది అనుకుంటే మేమేం చేయాలి? రోజుకు ఒక వీడియో చేసి గొడవ చేయాలా? ఎవరైతే స్వామీజీలు, బాబాజీలు, ప్రవచనకారులు సాయిబాబా గురించి గొప్పగా చెప్పి ఉన్నారో ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అయ్యా స్వామి, గురువుగారు ఇబ్బంది వస్తుంది, మీరేమో సాయిబాబా దేవుడు అని చెప్పేశారు, ఇదో ఇక్కడేమో సాయిబాబా వలన దేశంలో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దురదృష్టకరమైన పరిణామాలు కలుగుతున్నాయి, దేశం దరిద్రం పడుతుంది, కాబట్టి దయచేసి మీ మాటలు ఉపసంహరించుకొని కాస్త పబ్లిక్లోకి వచ్చేసి సాయిబాబా దేవుడు కాదు, మీరు పూజించకండి, అతడు ఒక ముస్లిం అని చెప్పండి. మీరు చెప్తే లక్షల మంది విని తెలుసుకొని సాయిబాబా విగ్రహాలు బయటపడేసి చక్కగా మన దేవి దేవతను పూజించుకుంటారు అని పోయి వాళ్ళని కాళ్ళలో గడ్డమో పట్టుకొని బతికిలాడాలి. సరే, ఈవిడ చెప్పిన లాజిక్నే తీసుకుందాం. మొన్న
చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడిన ఒక అసందర్భమైన మాట వలన ఎంత వివాదం రేగిందో మనందరికీ తెలుసు. ఆ వివాదంలో మరికొంచెం ఆజ్యం పోసి ఈవిడ గారు ఎంత ఆడుకున్నారో కూడా మనందరికీ తెలుసు. మరి ఇదే లాజిక్ ఈవిడికి ఎందుకు వర్తించదు? మరి బయటొచ్చి ఎంత పెంట చేసే బదులు ఈవిడ చిన్నజీయర్ స్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అసందర్భమైన మాట మీరు ఎందుకు మాట్లాడారు, దానివలన ఈరోజు ఎంతమంది మనందరం కూడా కొట్టుకుంటున్నాం, హిందుత్వానికి దీనివల్ల ఏమైనా ఒక రూపాయి లాభం ఉందా, అనవసరంగా వాళ్ళని అనడం, వాళ్ళు వచ్చి మనల్ని తిట్టడం, మనం మళ్ళీ వాళ్ళని తిట్టడం, ఇదంతా ఎందుకు, మీరు వచ్చి ఒక క్షమాపణ లేకపోతే అనవసరంగా అన్న మాట అని ఒక్క మాట మాట్లాడేసి ఉంటుంటే అసలు మనకి గొడవే ఉండదు కదా అని మీరెందుకు మీ గురువు గారికి చెప్పలేదు? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండో మాట ఏంటి అంటే, ఒక్క సాయిబాబా మీద కాదండి, ఈవిడ గారు ఇంతకుముందు చాలామంది గురువుల్ని తిడుతూ కూడా మాట్లాడారు. ఈవిడ గరికపాటి గారిని తిట్టారు, చాగంటి గారిని తిట్టారు, వద్దిపత్తి గారిని తిట్టారు, అందరినీ తిట్టారు. మరి ఆ తిట్టే ముందు అవి నిజాలు అవునో కాదో అనే ఒక విషయం గురించి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తీసుకొని మరి అప్పుడు ఈవిడ వీడియోలు చేస్తుంటే ఎంత బాగుండేది. మరి ఆ రోజు ఆ గురువుగారిని ఈవిడ తిట్టేసిందా లేదా? అప్పట్లో మేమిద్దరం మాట్లాడేటప్పుడు కూడా నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను అప్పుడే చెప్పాను ఈవిడ గారికి, ఏమనంటే, మీరు చిన్నజీయర్ స్వామి వారిని అంత సైడ్ చేస్తున్నారు కదండి, మరి మిగతా గురువులను అంత తిడుతున్నారు కదా, ఎప్పుడన్నా కూడా మీరు ఒక విషయం మాట్లాడాలి అంటే అందరినీ సమానంగా చూడగలిగితేనే అప్పుడు మీరు ముందుకు వచ్చి మాట్లాడాలి. మీరు మీ గురువు గారిని సైడ్ చేసేసి మిగతా గురువులను తిడితే ఆ గురువులకు కూడా శిష్యులు ఉంటారు. మీరు ఇప్పుడు మీ గురువు గారిని తిడితే మీరెంత బాధపడుతున్నారో ఆ గురువుల్ని తిట్టేటప్పుడు కూడా ఆ శిష్యులు అంతే బాధపడతారు. సో ఇంకెప్పుడైనా కానీ మీ గురువుగారు ఏదైనా మాటలు మాట్లాడినప్పుడు, అంటే అనవసరమైన మాటలు లేదా వివాదాస్పదమైన మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు తిడతారు. అప్పుడు దాన్ని మీరెలా స్పందిస్తారు, మీరు దాన్ని ఎలా తీసుకుంటారు అని నేను ఈవిని అడిగాను. తర్వాత చాలాసార్లు నేను ఈవిడికి చెప్పింది ఏంటంటే, మీరు వైష్ణవాన్ని సంరక్షించడానికి ఉన్నారా లేదా హిందుత్వాన్ని సంరక్షించడానికి ఉన్నారా అనే ప్రశ్న నేను ఈవిడికి పదే పదే అడిగేవాడిని. ఈవిడ ఏమనేవారంటే, కాదండి వైష్ణవ్ అనేది సెకండరీ అండి, నా పర్సనల్ అండి, నేను హిందుత్వాన్ని రక్షించడానికి ఉండేదాన్నండి. నీవు నాతో చెప్పేది కూడా నేను క్లియర్గా కూడా చెప్పాను, ఏమండి మన దాంట్లో వైష్ణవం లేకపోతే ఇంకో శాక్తేయం లేకపోతే శైవం ఇలాంటివన్నీ కూడా చాలా చిన్న చిన్నవండి, మిగతా జనాలకు అసలు అవేమీ తెలియదండి. మనం వీటి మీద కానీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మనం ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే మన అసలు తాలూకు ఏదైతే ఉంటుందో టార్గెట్ అది పోతుంది, సామాన్య జనాలకి ఇవేమి వరగవండి అని కూడా నేను ఈవిడితో చెప్పాను. అప్పుడు ఈవిడ అవును అని కూడా అంది. కానీ ఇప్పుడు మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు శరామామూలుగానే ఒకవైపు తీసుకొని ఈవిడ మాట్లాడుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, చిన్నజీయర్ స్వామి వారి గురించి కదా మీరు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు, మరి మిగతా గురువులందరినీ మరి మీరు ఎందుకు తిట్టారు, వాళ్ళని మీరు వెళ్ళి ఎందుకు అడగలేదు అభిప్రాయం, ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ఉచిత సలహాలు ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ అసలు విషయం ఏంటంటేనండి, మనం ఎవరినో గురువుల్ని మార్చడానికి లేము, లేదా గురువులకి మనం చెప్పినా వాళ్ళు వినరు. వీడెవడరా వచ్చాడు నాకు చెప్పే అంత వీడికి సామర్థ్యం ఉందని అనుకుంటారు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఇక్కడ మనం మార్చాల్సింది ఎవరిని, జనాలని. ఇక్కడ మనం చెప్పాల్సింది ఎవరికి, జనాలకి. ఇక్కడ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరి గురించి, జనాల గురించి. సో మనం మన అభిప్రాయాన్ని మాత్రమే చెప్తాం, ఇందులో ఉన్న నిజ నిజాలు అనేవి గ్రంథాల ద్వారా చెప్తాం. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. ఇందులో కూడా ఎటువంటి ఫోర్స్ అనేది లేదు. ఇక్కడ జస్ట్ వీడియో చేస్తాము, ఆ వీడియోలో సాయి సచ్చరిత్ర అనేది అఫీషియల్గా సాయిబాబా తాలూకు సంస్థానం వాళ్ళు రాసిన బుక్. మేమేమో మాకు నచ్చిన వేరుకొచ్చి మాకు నచ్చినట్టు రాసేసుకొని మేము ఇవ్వట్లేదు కదా, ఆ బుక్లోంచి తీస్తున్నాము, ఆ బుక్లోంచి చెప్తున్నాం. ఇదేంట్రా బాబు ఇలా ఉందేంట్రా అని అడుగుతున్నాం. ఆ బుక్ దాటి మేము ఎక్కడికి వెళ్ళాం? ఆ బుక్ కాకుండా మిగతా బుక్స్ అన్ని తీసుకొని చాలామంది సాయిబాబా భక్తులు పలానా ఆయన ఇలా అన్నాడు, పలానా ఈయన ఇలా అన్నాడు అని చెప్పి చూపిస్తుంది వాళ్ళు. కానీ మేము ప్రతిసారి మాట్లాడేది సాయిబాబా సచ్చరిత్ర గురించే. అంతేకాకుండా మా గ్రంథాల్లో, హైందవుల తాలూకు గ్రంథాల్లో ఎక్కడరా బాబు సాయిబాబా గురించి ఉంది, ఒక మ్లేచ్చుని మొక్కమని ఎక్కడుంది, ఒక ముస్లిం గురించి మొక్కమని ఎక్కడుంది, దేవుడిగా అవతరిస్తాడని ఎక్కడుంది అని మేము అడుగుతున్నాం. అడగడం అనేది తప్ప? అది మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదా? సత్యం తెలుసుకోవడం అనేది తప్ప? మరి దీనికి గురువుల దగ్గరికి ఈవిడ వెళ్ళమని అంటది ఏంటి అంటే, ఈవిడికి సంబంధం లేకపోతే ఎవరికి ఏవైనా సలహాలు ఇస్తుంది కానీ ఈవిడ మాత్రం పాటించదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మేము చేయాల్సిన పని అది. అప్పుడు వాళ్ళు ఆలోచించి నిజంగా హిందుత్వానికి ప్రమాదం ఉంది దీని వలన అనుకుంటే వాళ్ళే పబ్లిక్లోకి వచ్చి జనాలు చెప్తారు, జనాలు మారుతారు. లేదండి వాళ్ళు చెప్పరండి, చెప్తే జనాలు తిరగబడతారండి, మాకెందుకు అవమానారండి, వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారండి అనుకుంటే హిందుత్వం మీద వాళ్ళకి బాధ్యత లేనట్టే. మీరు చెప్తున్నారు, మేమేం మాట్లాడట్లేదు.
స్వామీజీలకి, ప్రవచనకారులకి, పేరు మోసిన వాళ్ళకి, అవార్డులు తెచ్చుకున్న వాళ్ళకి, శాలువాలు కప్పించుకున్న వాళ్ళకే బాధ్యత లేనిది యూట్యూబర్లు ఎంతవరకు లాక్కు రాగలుగుతాం మేము? అవునా కాదా? ఎంతవరకు లాక్కు రాగలిగితే అంతవరకు లాక్కొని వస్తాం. ఇప్పుడు ఈవిడ ఏం చెప్పింది? శ్రీకృష్ణుడు నా భగవంతుడు అని ఆవిడ చెప్పిందా? మరి అదే భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఎవరో ఏదో చేయగలరు లేదా ఎవరో ఏదో చేస్తారు అని వదిలేయమన్నాడా? లేదా 100% నీకు ఎఫెక్ట్స్ పెట్టి ఫలితం నాకు వదిలేయనా అని చెప్పాడా? సో మనం చేసే దాంట్లో సత్యం ఉండద్ది, మనం చేసే దాంట్లో ధర్మం ఉంది అనుకునేటప్పుడు ఇంకొకరు ఏం చేస్తున్నారు, చేయడం లేదా అనే దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? మనం చేసేది కరెక్ట్గా అని మనకు అనిపించినప్పుడు మనం దాన్ని చేసుకుంటూ ఫలితం అనేది భగవంతుడికి వదిలేయాలి కదా. మరి ఈవిడేంటి చాలా తేడాగా మాట్లాడుతుంది? నేను చెప్పిన మాటలో న్యాయం ఉందా లేదా ఒకసారి ఈ వీడియోస్ వినండి. आज बाबा हमारे साथ सूक्ष्म रूप है, हर पल है। उनकी शक्ति, उनका सामर्थ्य, उनके आशीर्वाद सात्विक प्रवृत्तियों को बल देता रहे। बाबा के श्री चरणों में प्रणाम करता हूँ, इस उपक्रम के लिए शुभकामनाएं देता हूँ और सामान्य परिवार के बालकों के जीवन को उत्तम से उत्तम सेवा प्रदान होगी, ऐसा मेरा विश्वास है। आप सबको मेरी तरफ से साईं राम, एक तेजस ఓకేనా? साईं का मंत्र है, सबका मालिक एक है। साईं के 4 शब्द जैसे समाज को एक करने का सूत्र वाक्य बन गए। साईं समाज के थे और समाज साईं का। ఈవిడ ప్రశ్నకి సమాధానం ఇచ్చే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 25న మోడీ గారు చర్చికి వెళ్ళారు, అక్కడ ప్రార్థన కూడా చేశారు. మరి ఈవిడ ప్రకారం సాయిబాబాని ఇప్పుడు మోడీ గారు ఏదో పొగిడారు అని ఇప్పుడు చెప్తున్నారు కదా, మరి అది కరెక్ట్ కనుక సాయిబాబా భక్తులు లేదా మామూలు వాళ్ళందరూ సాయిబాబా వైపు వెళ్ళిపోవాలి అనుకుంటే మరి ఆయన క్రిస్టియన్ చర్చిలోకి వెళ్ళారు, అక్కడ ప్రార్థన చేశారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం? అంటే మనందరం కూడా క్రైస్తవంలో వెళ్ళి కలిసిపోదామా? ఇప్పుడు ఉద్దేశం ఏంటి? రాజకీయ నాయకులు 100 చేస్తారు, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఎందుకంటే వాళ్ళకి అందరి ఓట్లు అవసరం. అందులో మోడీ కూడా ఏదో ప్రత్యేకమైన వ్యక్తి ఏమీ కాదు, ఆయన కూడా ఆ రాజకీయంలోనే ఉన్నాడు, ఆయన కూడా బురదలోనే ఉన్నాడు. సో బురదలో ఉండేటప్పుడు అలాంటి పనులే చేయాలి, కాకపోతే ఆ మిగతా వాళ్ళలో కాస్త బెటర్ మన మోడీ గారు. సో దాన్ని తీసుకొని రాజకీయ నాయకులే మన అందరికీ కూడా ఏదో శాస్త్ర సమ్మతం లేదా శాస్త్ర ప్రమాణం అన్నట్టు ఈవిడ చూపిస్తుంది. శాస్త్రం ఏం చెప్పింది అనేది ఇంపార్టెంటా, లేకపోతే ఎవరో కొంతమంది పేరు గడించిన వాళ్ళు ఏదో చెప్తే ఇంపార్టెంటా? వాళ్ళు తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో మనకు అనవసరం, చెప్పిన దాంట్లో సత్యం ఉందా లేదా అనేది మనం తీసుకోవాలి. మరి అది ఎలా తెలుసుకోవాలి? సింపుల్, అగైన్ అండ్ అగైన్ నేను చెప్పేది ఒకటే, శాస్త్రం మాత్రమే ప్రమాణం. ఎవరు చెప్పినా, నేను చెప్పినా, చివరికి గురువులు చెప్పినా, లేదా కాస్త పేరున్న వాళ్ళు చెప్పినా, రాజకీయ నాయకులు చెప్పినా, ఎవరు చెప్పినా శాస్త్రమే ప్రమాణం. అది దాటి వెళ్ళింది అనుకోండి, దేన్ని మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు. సమజ్గాయి మన పెద్దలు, దేశ ప్రధాని పూజ్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు ఈ షిరిడి సాయిబాబా గురించి. సాయిబాబా సూక్ష్మ రూపం ధరించి నాతోటి ఉన్నాడు, నన్ను కాపాడుతూ వస్తున్నాడు, నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా తన ఆశీస్సుల వల్ల జరుగుతున్నాయి. అలాగే ఈ సాయిబాబా సమాజానికి చెందినవాడు, అందరికీ కావాల్సినవాడు. సమాజాన్ని 2 సూత్రాలు, శ్రద్ధ సబూరి అనే 2 సూత్రాలతోటి చక్కగా కట్టి బంధించినవాడు. ఇలాగా అద్భుతమైన ఉపన్యాసం హిందీలో నరేంద్ర మోదీ గారు షిరిడి సాయిబాబా సమక్షంలో ఇవ్వడం జరిగింది. పోయి నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించాలి. రోజు యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటే గొడవ చేసుకుంటే అలాగా నా బోటోళ్ళు అడిగారనుకోండి, చూసారా? సరే, ఆ నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ ఏదో ఇప్పించండి మీ చిన్నజీవి స్వామికి చెప్పి, ఎందుకంటే ఆయన ఎప్పుడు కలుస్తుంటారు కదా, అడుగుతాం. మేము వెళ్ళి ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోదీ గారిని ఖచ్చితంగా అడుగుతాం, మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే. మన తెలుగు ప్రవచనకారులు లేదా ఆధ్యాత్మికవేత్తలు ఈ వీడియోలు ఎంత లెంత్ అవుతుందో నాకు తెలియదు, కాస్త తెలుసుకోవాలి అనే శ్రద్ధ ఉన్న వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మన సామవేదం గారు ఏం చెప్తారో వినండి. పెద్దలు ఎప్పటికప్పుడు మన గురు పరంపరగా అందిస్తారు. దత్తులలో అవధూత సంప్రదాయం ఉన్నది, సాక్షాత్ వైదిక వేదాంత ధర్మానికే ప్రతీక. ఇలా మనకి ఆ దత్త పరంపరని గౌరవించేటువంటి భవ్యమైన ఈ భారతదేశ
సిద్ధపురుషులు, ఆచార్యమూర్తి. ఆ గురు పరంపరలో ఆయన మనం కూడా గురువుగా భావన చేస్తున్న సద్గురు, సమర్థ అని అంటున్నాం. సమర్థ, సద్గురు ఈ రెండు కూడా గురువుకి సంబంధించిన గొప్ప లక్ష్యాలు. సమర్థుడు అంటే మనల్ని అజ్ఞానం నుంచి బయట పెట్టడంలో సమర్థుడు. సద్గురు ఇందాక చెప్పినట్టు సద్విషయమును బోధించే గురువు సద్గురు. అది గురువు ఎంత దయామయుడో అంత కఠినుడు కూడా. కాఠిన్యం కూడా దయ్యానండి. అందుకు అలాంటి వారి చరిత్ర ఏమిటి, వాళ్ళ ఆదర్శం ఏమిటో పరిశీలించాలి. కానీ మనం అటువైపు సద్గురు సమర్థ అని చెప్తూ వారి చరిత్రని పరిశీలిస్తున్నామా, వారి ఆదర్శాన్ని గమనిస్తున్నామా? ఎవరికి వారు ప్రశ్నించుకోండి. నేను వారి నుంచి ఏం గమనించుకోవాలో అది చెప్తున్నాం. అంతేగాని వాళ్ళు నైవేద్యం పెట్టి వాళ్ళ ఆరాధించడం మాకు అనుగ్రహం కలిగింది నేను వద్దని చెప్పట్లేదు. కానీ అదే ఆ గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఇట్లాగా పెద్ద ఉపన్యాసం ఇచ్చారు పూజలు పెద్దలు సామవేదం గురువు గారు. దీని గురించి వేరేగా ఒక వీడియో డీటెయిల్గా చేస్తాను. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈయన చెప్తున్నట్టు ఆయన దత్తాత్రేయం తాలూకు పరంపరలో వచ్చారు అనేది పచ్చి అబద్ధం. దానికి ఎటువంటి శాస్త్ర నిరూపణ కూడా లేదు. దత్తాత్రేయుని గురించి మనకి చాలా పురాణాల్లో ఉన్నాయి. నిజానికి దత్తాత్రేయుడు చిరంజీవి అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. సో గురు పరంపర కింద అవతారం కింద రావడం కూడా అసాధ్యం యాజ్ పర్ మన పురాణాస్. కానీ గురు చరిత్ర అనేది వచ్చింది. దాంట్లో కొంతమందిని మనం దత్తాత్రేయుని తాలూకు అవతారాలుగా కూడా కొలుస్తున్నాం. అయితే వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ దత్తాత్రేయ పరంపరలో సాయిబాబాను ఒప్పుకోరు. వస్తున్నట్టుగా కూడా ఈ గురుదత్త చరిత్ర తాలూకు బుక్లో కూడా లేదు. ఎందుకంటే ఒక ముస్లింని ఎవరు కూడా శాస్త్రబద్ధంగా ఒప్పుకోరు. ఇక జనాలు ఏమనుకుంటున్నారు అనేది మనం ఇందులో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనాలు రకరకాలుగా అనుకుంటారు. దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా శాస్త్ర ప్రమాణమే అడుగుతాం. ఈరోజు గురు చరిత్ర తీసుకున్నా లేకపోతే పురాణాలు తీసుకున్నా ఎక్కడ కూడా దత్తాత్రేయుని గురించి ఉంది, లేదా దత్తాత్రేయ పరంపర గురించి గురు చరిత్రలో ఉంది. దాంట్లో ఎవరెవరు ఆ పరంపరలో ఉన్నారు అనే దాని గురించి కూడా ఉంది. కానీ సాయిబాబా గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ పరంపరలో ఉన్న ఏ మఠం కూడా సాయిబాబాని అఫీషియల్గా ఈ గురు పరంపర నుంచి వచ్చిన అవతారంగా ఒప్పుకోలేదు. ఇది నోట్ చేసుకోవాల్సిన విషయం. ఇంకా ముందుకెళ్దాం. వారు ఏం చెప్తున్నారో విన్నారు కదండి స్పష్టంగా. సాయిబాబా గొప్ప వేదశాస్త్ర పరిజ్ఞానం కలిగిన ఈ అవధూతల దత్త సాంప్రదాయంలో వచ్చిన సద్గురు సమర్థుడు. అతడి దగ్గర నుండి అంటే సాయిబాబా చరిత్రలో నుండి నేర్చుకోవాల్సిన నిగూఢమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని నేర్చుకోవడం మానేస్తున్నారు ఈ హిందువులని చెప్పేవాళ్ళు. వెళ్ళేదో హారతులు ఇచ్చడం, పాటలు పాడటం, నైవేద్యాలు పెట్టేసి ప్రసాదం తీసుకొని రావడం తప్ప సాయి సచ్చరిత్రలో ఉన్న నిగూఢమైన రహస్యాలు, ఎన్నో వైదికమైన వేద రహస్యాలు ఉంటే వాటిని నేర్చుకోవడం లేదని పాపం పెద్దలు సామవేదం గారు బాధపడుతున్నారు. అలాగే మన సామవేదం గురువు గారు సాయిబాబా వజ్రకవచ స్తోత్రము, రక్షాస్తోత్రం ఒక స్తోత్రాన్ని కూడా చక్కగా సంస్కృతంలో రచించడం జరిగింది. ఆ స్తోత్రాన్ని ఉన్నికృష్ణన్ అని ఒక సింగర్ గాయకుడు పాడటం జరిగింది. ఆ స్తోత్రం కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. ఇప్పుడు సాయిబాబా వారిని ఇబ్బంది ఏర్పడుతున్నప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? మన పెద్దలు సామవేదం గురువు గారు చెప్తే లక్షల మంది వింటారు, ఫాలో అవుతారు. మరి వారితోనే చెప్పించాలి. సాయిబాబా ముస్లిం, ఇతడి వల్ల దేశానికి ప్రమాదం, ఇతడి వల్ల హిందువులు నాశనం అయిపోతారన్న విషయాన్ని పెద్దలు సామవేదం గారితో చెప్పించాలి. ఇప్పుడు నేను సామవేదం గారిని ప్రశ్నించాను అనుకోండి, ఈ జనాలు నన్ను బతకనివ్వరు. నీ బతుక్కి నువ్వు సామవేదం గారిని ప్రశ్నించేంత దానివా అంటారు. సరే సామవేదం గారు చెప్పారు కదా నేను సాయిబాబాని సమర్థించాను అనుకోండి, నువ్వు సెక్యులర్ హిందువువి, నువ్వు సాయిబాబాని త్వరకోడిని నమ్ముతావా అని మనల్ని అన్నీ అడుగుతారు. నాకేం కర్మ పట్టింది? కాబట్టి సాయిబాబా వాళ్ళని ఇబ్బంది ఉందనుకున్నప్పుడు ఈ పెద్దలతో చెప్పించండి, లక్షల మంది తెలుసుకుంటారు. మన పెద్దలు మహాసహస్రావధాని పూజ గరికపాటి గురువు గారు ఏం చెప్తారు ఒకసారి వినండి. సాయిబాబా చరిత్ర అది మీరు చదివితే తెలుసు ఎంత మహానుభావుడు, ఎందుకు దేవుడు అయ్యాడు. 6 ఏళ్లకే భిక్షాటనకి వెళ్ళేవాడు, మళ్ళీ 7వ ఇంటికి 8వ ఇంటికి వెళ్ళేవాడు కాదు, కేవలం 6-7 ఏళ్ళు. అది సన్యాసికి నిబంధన, అది మన సంప్రదాయాలు. ఊరికి రోజంతా భిక్షాటన మొదలు పెడితే వీడు కంపెనీ పెడతాడు ఇక్కడ సాయంత్రానికి. ఈ మిగిలిన ఫుడ్ అమ్మేస్తూ ఉంటాడు. 6 ఇళ్ళు 7వ ఇళ్ళతో ఆపేయాలి, సప్తా అంటారు లెక్క. ఆ 7 ఇంట్లో దొరికింది, లేకపోతే ఆవిడ కార్తీక మాసం సోమవారం అనుకో ఉపవాసం, అంతకి 3 ఇళ్లలోనే దొరికి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఇప్పుడు గరికపాటి గారు ఏదైతే చెప్పారో చూసారా, 6 ఇళ్ళకే వెళ్తుంటారంట. కానీ నాకు సాయి సచ్చరిత్రలో 5 ఇళ్ళకే వెళ్తున్నట్టు రాసినట్టుగా గుర్తు. ఒకసారి నేను చెక్ చేయాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈయన ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. అంతకన్నా ఎక్కువ వెళ్తే అది రోజంతా కూడా వెళ్ళినట్టే ఉంటుంది అని. దాని గురించి సాయి సచ్చరిత్రలో స్పష్టంగా రాయబడింది. ఒక్కొక్కసారి ఆయన 10-12 సార్లు వెళ్ళేవాళ్ళంట. మరి అదే 5 ఇళ్ళకి వెళ్ళేవారా? మరి దాని గురించి స్పష్టత లేదు. ఒకవేళ 5 ఇళ్ళకే వెళ్తే వాళ్ళు 3 పూటలకి వండుకునేటట్టు ఉంటే మరి ఆ 3 పూటలకు తగ్గట్టు వెళ్ళాలి.
10-12 సార్లు సాయిబాబాకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? సాయిబాబా సచ్చరిత్రలో ఉంది. నేను మీకు తర్వాత ప్రూఫ్స్తో పాటు డీటెయిల్ వీడియో చేస్తాను. ఒక్కొక్కసారి వాళ్ళ తాలూకు ఏదైతే ఆ మసీదు ఉంది కదా, మసీదులో కొంతమంది వచ్చి ఆ సాయిబాబా తెచ్చిన ఏదైతే ఆ జోలు ఉంటుంది కదా, ఆ జోలులోంచి 10-12 రొట్లు పట్టుకెళ్ళే వాళ్ళంట. అంటే రోటీ, మనం రొట్లు అంటాం జనరల్గా, రోటీ పట్టుకెళ్ళే వాళ్ళంట. 10-12 సార్లు అలా 5 ఇళ్ళకి వెళ్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారండి. ఇంకొక దగ్గర అదే సాయిబాబా సచ్చరిత్రలో ఏమని రాసి ఉంటుందంటే, పాపం వాళ్ళు అడవిలోకో లేకపోతే పొలంలోకో వెళ్ళి పని చేసుకునే పేదలు, ఒక పూట ఉంటే ఒక పూట ఉండదు, కష్టించి పని చేసే పేదల దగ్గరికి 10-12 సార్లు సాయిబాబా వెళ్ళేవారు. ఒక్కొక్కసారి వెళ్ళి అన్నేసి రోటీలు, అన్నేసి అంత అన్నం, మజ్జిగ, చారు అన్నీ పట్టుకొచ్చేసేవాళ్ళు. ఈయన తిన్నది కాకుండా కుక్కలకు పెట్టేవారు. తర్వాత జనాలు కూడా పట్టుకొని వెళ్ళేవారు. ఇదంతా బాగానే ఉంది ఈయన సైడు. బట్ వాళ్ళు 10-12 సార్లు ఇవ్వగలిగేంత స్తోమత కలిగి ఉన్నోళ్ళ, అక్కడ అనవసరంగా కుక్కలు తింటున్నాయి, అసలు వీళ్ళ ఇంట్లో తినేవాళ్ళ? 10-12 సార్లు పెట్టగలిగే స్తోమత ఉంటే వాళ్ళు అడవుల్లోన పొలాల్లోనే పని చేసుకునే అంత సిచ్యువేషన్ ఎందుకు ఉంటుంది? మీకు అర్థమవుతుందా? ఈ సాయిబాబా సచ్చరిత్ర రాసిన రచయిత హేమాడ్ పంత్, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన విరమణ చెందిన తర్వాత ఆయనకు వచ్చిన పెన్షనే ఆయన తన కుటుంబానికి సరిపోయేది కాదంట. అది కూడా స్వయంగా ఆ బుక్లో రాసుకున్నాడు ఆయన, ఆ రచయిత. కనుక నాకు అసలు డబ్బులు పెరిగేటట్టు చూడు అని చెప్పి సాయిబాబాని అడిగితే, నీకు ఎప్పటికీ కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి అన్నట్టుగా సాయిబాబా చెప్పినట్టుగా కూడా ఉంది. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన తాలూకు పెన్షనే తన కుటుంబానికి సరిపోయినట్టు లేకుండా ఉన్న సిచ్యువేషన్ అది. అలాంటిది పాపం పొలాల్లోనూ అడవుల్లోనూ పనిచేసే వ్యక్తుల దగ్గరికి 10-12 సార్లు ఒక పర్సన్ వెళ్తే మొత్తం అన్నేసి తీసుకొచ్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది ఎవడైనా ఆలోచించాడా? కనీసం గరికపాటి గారు ఆ బుక్ అయినా చదివారా? అందులో ఇది చదివారా? చదివితే ఆయనకి ఇది కనీసం అర్థమైందా? ఇంకొకటి కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈవిడ అడగండి అడగండి అంటున్నారు. ఇంతకు ముందు కూడా గరికపాటి వారిని, చాగంటి వారిని ప్రశ్నిస్తూ అసలు మీరు ప్రవచనకారులా లేకపోతే వేరే మతాల వాళ్ళ ఏజెంట్లా అని నేను ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. అందులో జీసస్ని లేకపోతే మహమ్మద్ ప్రవక్తని పొగుడుతూ వాళ్ళంతా చాలా శాంతివంతులు అన్నట్టుగా, ఎస్పెషల్లీ మహమ్మద్ ప్రవక్తని శాంతివంతుడు అన్నట్టుగా మాట్లాడారు. అంత శాంతివంతుడైతే వాళ్ళు అన్ని జిహాదులు, అన్ని యుద్ధాలు ఎందుకు చేస్తారని నేను అందులో ప్రశ్నించాను. మరి వీళ్ళు చేసింది కరెక్టా రాంగా? మనకి సత్యం కావాలండి, ఎవరు చెప్పినా సత్యాన్ని తీసుకోవాలి. మరి గరికపాటి గారు చెప్పింది కరెక్టా? మేము ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నిస్తున్నాం, ప్రతి దాన్ని ప్రశ్నిస్తున్నాం. సత్యం అనుకున్న ప్రతి మాటని మేము మాట్లాడుతున్నాం. మన గరికపాటి గారి వెర్షన్, వారు ఎన్నో ఉపన్యాసాలు సాయిబాబా గురించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నించాలనుకుంటే పెద్దలు గరికపాటి గారిని ప్రశ్నించారు. నేను ప్రశ్నించాలనుకోండి, ఇంకోడు ఉన్నాడు రెడీగా, గోతికాడ నక్కలా కాచుకొని ఉంటాడు. ప్రవచనకారుల మీద దాడి అని తమ్మునేలు పెట్టి నా మీద వీడియో చేసుకొని వచ్చిన వ్యూస్ మీద పొట్ట పోషించుకుంటూ ఉంటాడు వాడు. ఇంకా వీడి బ్యాచ్ మొత్తం అదే అన్నమాట. ఇప్పుడు గరికపాటి గారు సాయిబాబా దేవుడు అని స్పష్టంగా చెప్తున్నారా? లక్షల మంది వీరి ప్రవచనాలు వింటారా? వీరి ఫాలోవర్స్, శిష్యులు దాన్ని నమ్ముతారా? మా బోటి యూట్యూబర్స్ ఇప్పుడు కాదని గొడవ చేస్తామండి, కాదండి తురకోడండి, సాయిబ్ బండి, ఇంకోటండి ఆఫ్ఘనిస్తానోడండి, పాకిస్తానోడండి అని చెప్తామండి మేము. మా మాటలు ఎందుకు వింటారండి? గురువుగారు మాటలు కదండి వినేది శిష్యులు. సాయిబాబా వాళ్ళని ఇబ్బంది ఉంటే, దేశానికి ప్రమాదం అయితే గురువుగారితోనే చెప్పించండి. గురువుగారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్తుంది రాంగ్ అండి, మీ వల్ల దేశం నాశనం అయిద్దండి, మీరు పబ్లిక్లోకి వచ్చి సాయిబాబా దేవుడు కాదని చెప్పండి అని చెప్పించాలి. మనం ఆ పని చేయము. ఎందుకంటే గురువుగారు కనపడితే మనం సెల్ఫీ ఫోటోలు తీయించుకోవాలా, ఒక సెలవు కప్పితే కప్పించుకోవాలా, ఫండ్ ఇస్తే పుచ్చుకోవాలా. వీరు వీరి శిష్యులు. మనము వీరికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకేమైనా ఉందా? వారి శిష్యులు అందరూ దూరం అయిపోరు, మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం గురువులకి వీళ్ళు సాయిబాబా దేవుడు అని చెప్తున్నప్పుడు వీళ్ళని ఖండించాం. కానీ సాయిబాబా దేవుడు కాదు, వాడు ఆఫ్ఘనిస్తాన్ వాడు, వాడు పాకిస్తాన్ వాడు, వాడు ఒక తీవ్రవాది, వాడు ఝాన్సీ లక్ష్మీబాయిని చంపేశాడు, అది చేశాడు, ఇది చేశాడని మనం యూట్యూబ్లో గొంతు చించుకొని అరవాలి. దేవుడు అని చెబుతుంటే లక్షల మంది వింటున్నారు, కోట్ల మంది వింటున్నారు. మనం అప్పుడు గొంతు చించులేదు ఎందుకు? వ్యూస్ కోసం. అంతేనా? నిజం మాట్లాడు, నిజాలు ఇలాగే ఉంటాయి. ఇలాంటి వీడియోస్ వస్తాయి సత్యభామని, ఇక ఇలాగే చూస్తారు మీరు. సరే, ఇప్పుడు ఈవిడ ఇచ్చిన సలహా బాగానే ఉంది. మరి అది ఈవిడే ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఈవిడతోనే అది ఎందుకు మొదలు పెట్టకూడదు? మరి ఈవిడ గురువు గారు చిన్నజీర స్వామివారు కదా, ఆయన కూడా ఒకసారి సాయిబాబా గురించి అనుకూలంగా మాట్లాడారు కదా. మరి ఈవిడ వెళ్ళి ఇదే ప్రశ్న చిన్నజీర స్వామివారికి చెప్పి, స్వామివారు ఆయన ముస్లిము, మేము ఎన్నోసార్లు వీడియోలు చేసాము, మీరు చెప్పినా కూడా లక్షల మంది వింటారు, మరి మీరు అలాంటి
వీడియోస్ కానీ మాటలు కానీ ఎందుకు మాట్లాడాలి, ఆయన ముస్లిం అని మీరు పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అని ఈవిడ గారు ఎందుకు అడగకూడదు? మరి ఆయన గారి ప్రియతమ శిష్యురాలు కదా ఈవిడ, మొత్తం పెంటంతా పెట్టింది ఈవిడే కదా, మరి ఈవిడ మాటల్ని ఆయన కాదనగలరా? ఆ పని చేయొచ్చు కదా. ఆ పని ఈవిడ చేసి ఆయన చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించి అప్పుడు ఈవిడ గారు బయటకు వచ్చి ఏమండి నేను ఇలా చేశాను మీరు కూడా చెయ్యండి అంటే అదొక దారి చూపినట్టు అవుతుంది. అప్పుడు మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. మరి అంత ప్రియతమ గురువుగారైన చినజీర స్వామి వారిని మళ్ళీ మీరు దాచేస్తూ మిగతా వాళ్ళందరికీ బోడి సలహాలు ఇవ్వడం ఎందుకండి? పైగా మీరంతా వ్యూస్ కోసమే చేస్తున్నారు అని ఒక ఆరోపణ. మీరు మాత్రం వ్యూస్ కోసం చేయట్లేదా? మీరు దేనికోసం చేస్తున్నారు? మరి మీరేమైనా మానిటైజేషన్ తీసేశారా? మీరు డబ్బులు తీసుకోవట్లేదా యూట్యూబ్ నుంచి? మీరే కనీసం మేమైతే ఈ యొక్క హిందూ ధర్మం కోసం చేస్తాం, మీరైతే పీరియడ్స్ అంటారు, అవేవేవో అంటారు, ఇంకేవేవో చేస్తారు. అవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? అంటే మీరు పీరియడ్స్ గురించి చెప్పకపోతే ఆడవాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు కూడా నియమాలు పాటించట్లేదా? లేకపోతే వాళ్ళకి ఆ రక్షణ పద్ధతులు తెలియవా? మరి అవన్నీ మీరు ఎందుకోసం చేసినట్టు? మీ కారణాలు మీకు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. మరి అవన్నీ వ్యూస్ కోసం కాదా? మరి మీరు డబ్బులు తీసేసుకొని మీరు ఇలాంటి వీడియోలన్నీ చేస్తూ అవతల వాళ్ళని ఎందుకండి అంటారు? అందరూ చేసేది వ్యూస్ కోసమే. కాకపోతే ఆ వ్యూస్తో పాటు డబ్బులు వస్తున్నాయి. వ్యూస్ ఎందుకు కావాలి అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మిగతా వాళ్ళని ఎవరిని కూడా నేను తీసుకోను, ఎందుకంటే ఎవరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. అందరినీ ఒకే ఘాటి నేను కట్టను. కానీ నేనేమనుకుంటానంటే వ్యూస్ రావడం వల్ల మన తాలూకు మాట లేకపోతే మన తాలూకు ఐడియాలజీ అనేది జనాలకి చేరుతుంది, జనాలు వింటారు. ఆటోమేటిక్గా వ్యూస్ వల్ల మనకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చాయి అనుకోండి, దానివల్ల మనం ఆర్గనైజేషన్స్ ఇలాంటివి ఏమైనా రన్ చేయడం వల్ల అవి మనకి కాస్త కోస్తో ఉపయోగపడతాయి. దానికోసం కదా ఇదంతా చేసేది. కంపల్సరీగా మనకి వ్యూస్ అనేవి కావాలి. వ్యూస్ లేకుండా మనం ఏం చేస్తాం? జనాలు చూడకుండా జనాలకి తెలియకుండా మనం చెప్పి లాభమే ఉంది. సో ఖచ్చితంగా వ్యూస్ కావాలి. అది కూడా ఏదో పెద్ద తప్పు అయిపోయినట్టు ఈవిడేదో చాలా పెద్ద నిజాలు మాట్లాడేస్తున్నట్టు, ఇంకా ఇలాంటి వీడియోలే వస్తాయని బెదిరిస్తూ, ఇప్పుడు మీరు ఎలాంటి వీడియోలైనా చేసుకోండి, దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీ మీద ఎవరు ఫోర్స్ చేయరు, మీ ఇష్టం మీది. కానీ అవి అవతల వాళ్ళని నిందించేటట్టు లేదా అవతల వాళ్ళని ఏదో చిన్నబుచ్చుకున్నట్టు చేశారనుకోండి, ఖచ్చితంగా మీ మీద కౌంటర్లు పడతాయి. అందులో అయితే మాత్రం నో డౌట్. మీరు మీకు తగ్గ విషయంలో మీకు నచ్చినట్టు మీరు వీడియోస్ చేయండి, బట్ దానికోసం అవతల వాళ్ళని నొప్పించకండి. నేను ఎప్పుడు కూడా ఈవిడకి ఖండిస్తూ నేను ఒక్క వీడియో కూడా చేయలేదు. బట్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆవిడ నన్ను కూడా కలిపేసింది. ఈవిడికి ఏవో కొన్ని కోపాలు ఉన్నాయి కొంతమంది మీద, దానికి కూడా కారణం స్పష్టంగా తెలుసు. ఈవిడ మిగతా గురువులను తిడుతూ ఒక గురువుని సైడ్ చేయడానికి చూసింది. బట్ ప్రాబ్లం ఏంటి? ఆ గురువు గారు మాట్లాడిన అసందర్భ మాటల వల్ల, అనవసరమైన మాటల వల్ల, అది అందరికీ కూడా తెలిసింది. కానీ ఆయనను మాత్రం ఏదో రక్షించేస్తున్నాను అనుకొని ఈవిడ మిగతా వాళ్ళందరి మీద కూడా దాడికి దిగింది. సరే, మీకు నచ్చిన పని మీరు చేశారు, దాని గురించి నేనేమీ మాట్లాడను. కానీ దానిలో భాగంగా మిగతా వాళ్ళని కూడా రచ్చకీడిస్తామంటే ఎవడు ఊరుకుంటాడు? ఇదేమి మీ ఇల్లు కాదు, మీ కింద పనిచేసే వాళ్ళు కాదు కదా. అందరికీ ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఉంది, అందరూ కూడా స్వతంత్రంగా పనిచేస్తున్నారు. మీ కింద బానిసలు కాదు. మీరు ఎవరికి బానిస నాకు తెలియదు, కానీ మేమైతే మాత్రం ఎవరికి బానిస కాదు. అట్లీస్ట్ నేను ఎవరికి బానిస కాదు. కనుక నన్ను లాగే ప్రయత్నం చేయకండి. అందరూ యూట్యూబర్స్ అనే మాట మాట్లాడకండి. మీకేమైనా కోపాలు ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళ పేరు పెట్టి మీరు తిట్టుకోండి, మరో 2 తిట్లు వాళ్ళు తిడతారు, పడండి. మీకు అది కంటిన్యూషన్ మీరు చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. అన్నెసెసరీ నన్ను ఇందులోకి లాగొద్దు. కామన్గా మాట్లాడారు కనుక నేను ప్రతిస్పందించాల్సి వచ్చింది. కనుక నేను చెప్పేది ఏంటి అంటే ఫైనల్గా కన్క్లూజన్ ఇచ్చేస్తున్నానండి. ఈవిడ ఇంకా చాలా పెద్ద వీడియో చేసింది, కానీ అదంతా మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఈవిడ చెప్పే మాట ఒక్కటే, గురువుల్ని మీరు అడగొచ్చు కదా అని. నేననేది కూడా అదే. మీరే ఫస్ట్ చినజీర స్వామి నుంచి మాట్లాడండి, ఆయన్ని ఒప్పించి కన్విన్స్ చేసి ఆయన చేత చెప్పించిన తర్వాత మేము అదే చేస్తాము. రెండో మాట, నేను పర్సనల్గా అయితే ఏ గురువుతో మాట్లాడాల్సిన అవసరం లేదు, గురువుల్ని ఒప్పించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను చేసేది జనాల కోసం, జనాలకి నిజాలు అక్కడ ఎదురుగా పెట్టడం కోసం. వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నాను? ఎందుకు అంటే నాకు సత్యం అనిపించింది, జనాల్ని రక్షించాలి అనే ఉద్దేశంలో నేను నా అంతటా నేను బయటకు వచ్చాను. కనుక శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు నేను నా 100% ఎఫర్ట్స్ పెడతాను, ఫలితం ఆయనకే వదిలేస్తాను. సో ఏం జరుగుతుంది అనేది ఆయనకే తెలుసు, నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. నేను 100% ఎఫర్ట్స్ పెట్టానా లేదా అనేదే నాకు కావాలి, తర్వాత మిగతావన్నీ కూడా. కనుక ఈవిడ గారికి నేను చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చానని మరొకసారి అందరికీ చెప్పుకుంటూ అందరికీ నమస్కారం అండి.